ఒక చిన్న విగ్రహంలో వెలిసిన వినాయకుడు ఇప్పుడు ఇంత పెద్దగా అయ్యాడు. అసలు మ్యాటర్ ఏంటంటే చాలా సంవత్సరాల తర్వాత బిక్కవోలు వినాయకుడు టెంపుల్ కి వచ్చాను. ఈ టెంపుల్ రాజమండ్రి నుంచి కాకినాడ వెళ్లే రూట్ లో బిక్కవోలు అనే ఊర్లో ఉంది. ఇది ఎన్నో వేల సంవత్సరాల చరిత్ర కలిగిన టెంపుల్ అంట. అయితే ఇక్కడ వినాయకుడు స్కూల్లో వెలిసాడు. వినాయకుడు వెలిసాడని తెలిసిన తర్వాత ఒక చిన్నపాటి స్కూల్ తీసేసి టెంపుల్ కట్టారు. ఈయన స్వయంభుగా వెలిసినప్పుడు ఒక చిన్న విగ్రహం లాగే వెలిసాడు. రోజు రోజుకు పెరుగుతూ పెరుగుతూ చాలా పెద్ద విగ్రహంలా మారింది. నేను 10 years ముందు ఈ టెంపుల్ కి వెళ్ళాను. ఇప్పుడు చూస్తే విగ్రహం అప్పటికి ఇప్పటికి చాలా డిఫరెన్స్ ఉంది. ఇక్కడ స్థల పురాణం ప్రకారం వినాయకుడు వెలిసినప్పుడు అక్కడ భూమిని తవ్వి చూస్తే ఆ శిల్పం భూమి లోతుగా ఉందంట. ఎంత తవ్వినా కూడా ఆ శిల వస్తూనే ఉంది. ఎవ్వరికి ఇప్పటి వరకు తెలియదు ఆ భూమిలో ఎంత లోపల నుంచి వినాయకుడు వెలిసాడు అనేది. అయితే ఇక్కడ వినాయకుడికి 3 ప్రదక్షిణాలు చేసి చెవులో ఏం కోరుకున్నా తప్పకుండా నెరవేరుతుంది. అలా కోరుకున్న కోరిక నెరవేరిన తర్వాత మళ్ళీ దర్శనానికి వస్తారు. స్వామి వారికి ముందే ఇలా ఎలక విగ్రహం కూడా పెట్టుంటుంది. మీలో ఎంతమందికి టెంపుల్ గురించి తెలుసు? కామెంట్ లో మెన్షన్ చేయండి.